ఇప్పుడు మన డిఫెన్స్ లో ఏం లేరు కదా, మీరు అఫెన్స్ లోనే ఉన్నారా? అన్న 100% ఇవాళ చట్టం అరే ఇప్పుడు న్యాయస్థానం నాకు నెల రోజుల వరకు అవకాశం ఇచ్చింది. నువ్వు మళ్ళీ ఇలా 3వ కేసు పెట్టేది ఎక్కడిది నీ చేతులు? అంటే ఎంతో దుర్మార్గం అని చెప్తా ఉన్నా. నేను ఏమంటున్నా అంటే ఒక నిజంగా అక్కడ ఏదైనా జరిగి ఆ మిల్లు బంద్ అయ్యే ఏడాది అయింది. నువ్వు ఏడాది క్రితం వాళ్ళ మీద కేసులు పెట్టుకోవాలి. ఆ రోజు పెడితే నా మీద కూడా పెడతా అంటే నువ్వు అది వేరు. ఇవాళ నాకు ఈ కేసు పెట్టించి విజిలెన్స్ వాళ్ళని దాడులు చేపించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఉద్దేశపూర్వకంగా చేసుకుంటూ దీంట్లో నేను కోర్టు నుంచి ఏదైనా తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కేసు పెడతా, ఇది అయిపోయినాక ఇంకొకటి. నువ్వు చేసేటటువంటి కుట్రల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా వర్గాలన్నీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు మీకున్నటువంటి మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థ కూడా ఎంత దిగజారుడు వ్యవస్థ అంటే ఇవాళ కనీసం ఏ మాత్రం అవగాహన లేకుండా ఎవరిని పడితే వాళ్ళని తీసుకుపోయి ఆడపడేయాలి. మీ అబ్బాయిని మీ భార్యని ఇద్దరిని అరెస్ట్ చేసిరా? లేదు, మా అబ్బాయినే అరెస్ట్ చేసాడు. ఆయన కదా ఈ వ్యవస్థతో కూడా సంబంధం లేదు. వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా ఉన్నాడు ఆయన. గతంలో ఉండే ఆయన అందులో నుంచి ఇంకా వేరే కంపెనీకి దాన్ని వెళ్ళిపోయాడు. మేము ఇద్దరమే ఉన్నాం, కానీ వెళ్ళిపోయినది కూడా లీగల్ కాలేదు అనేది వాళ్ళ వర్షన్. ఆయన ఇంకో మా రెండో బాబు MBBS కంప్లీట్ చేసిండు, PG కోసం కోచింగ్ ఉన్నాడు. వాడిని కూడా పట్టుకపోయి ఎరా చేయడు. 3 రోజుల నుంచి ఎక్కడ ఉండో కూడా తెలియదు నా కొడుకు. వాడు నాకు అసలు ఈ బిజినెస్కి అతనికి సంబంధం లేదు. వాడు చదువుకుంటూ ఉండి ఏదో ఉంటే పోయిరట తీసుకొని పోయి ఇప్పుడు రిమాండ్ చేయకుండా 2 రోజుల నుంచి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని మరి వాడిని ఎన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. మేము ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఒకటే, మీకు ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉన్న ఈ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అక్కడ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నా ఎదురుగా కూర్చొని ప్రజాక్షేత్రంలో ఎక్కడ పిలిస్తే అక్కడ బహిరంగ విచారణకు నేను రెడీగా ఉన్నా. అక్కడ ఎవరు తప్పు తేలితే అక్కడికక్కడే ఆ తప్పుకు శిక్షలు వేసే విధంగా చట్టాలని రెడీ చేసుకొని వచ్చి కూర్చుందాం. ఎనీవే ఇప్పుడు మరి ఇంకొక దాంట్లో బెయిల్ వచ్చేదాకా మీరేం బయటికి రారు ఇప్పుడు. ఇక అంతేగాని ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని లోపడేయాలి. నేను నన్ను లోపడేసి దొంగ అని క్రియేట్ చేయాలి. అంటే ఒక కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కగా క్రియేట్ చేయాలి. సో మీరు అవకాశం ఎందుకు ఇవ్వాలన్నది అంతే కదా. నాకు న్యాయస్థానం ఉంది. ఇవాళ ఒక పౌరునిగా రాజ్యాంగం కల్పించినటువంటి ఒక రైటు ముందస్తు నేను అంటే ఇప్పుడు వాళ్ళకు కేసు ఎవరి మీద చేయొచ్చు అన్న సంగతి కూడా ఈ సమాజానికి తెలియదు. ఉట్టిగా పిటిషన్ ఇస్తే FIR చేసి రిమాండ్ చేయొచ్చు. అది ఎప్పుడు తెలుసుకోవాలంటే నువ్వు రిమాండ్ పోయి వచ్చిన తర్వాత. ఇది ఎక్కడి వ్యవస్థ అన్న? అందుకోసం నేను నేరుగా పోయి నేను బహిరంగంగా కొట్లాడుతా అంటే ఒక దాని మీద ఒకటి 100 కేసులు పెడతా అంటారు. నేను 100 కేసులు పెట్టి జైల్లో కూర్చొని కొట్లాడలేను కదా. అందుకోసమే న్యాయస్థానాన్ని నేను హైకోర్టులో ఒక పిటిషన్ వేయండి, నా మీద ఏమేం కేసులు ఉన్నాయని మొత్తం కేసుల లిస్ట్ అడిగితే దాని మీద ఒకటేసారి వెళ్ళిపోవచ్చు కదా. అది ఇవాళ ఇప్పుడు జరుగుతుంది. మా అడ్వకేట్స్ అందరూ అంటే 2 రోజులల్లో నాకు బెయిల్ ఇచ్చారంటే పరేషాన్ అవుతారు అక్కడ. అంటే నా ట్రాక్ రికార్డ్ ఎట్లుంటే ఇస్తారన్నా? CMR నేను తీసుకున్న తర్వాత నేను ఇంకొకటి చెప్తున్నా, కలెక్టర్ చెప్తున్నా, కమిషనర్ గారికి చెప్తున్నా, మొత్తం రాష్ట్రం ఉన్న రైస్ మిల్లర్ల ట్రాక్ మొత్తం మొదలు పెట్టండి. వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ట్రాక్ మొదలు పెట్టండి. ఏ ఒక్కరోజు డిఫాల్ట్ అయినా మీరు డిఫాల్ట్ అయ్యారు. ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో డిఫాల్ట్ అయ్యి వాళ్ళకున్న గొడవలతోనే అనేక సందర్భాల్లో రైస్ మిల్లర్ని ఇబ్బంది పెట్టినా కూడా నేను GM లెవెల్లో పోయి సార్ నా మిల్లులో ఒడ్లు రన్నింగ్ కాకపోతే ఇవి ఏమైతే దొరికాయి నాన్న, ఈ క్రాప్ ఇచ్చిన ఒడ్లు 3 నెలలు కాటకముందే మళ్ళీ రిజెక్షన్ వస్తాయి. FAQ నామ్స్ ప్రకారం FCIకి పెట్టకపోతే వాడు తీసుకోడు. కానీ మిల్లర్లు మనం రైతుల కానీ తీసుకునేప్పుడు FAQ నామ్స్ ఉంటాయన్న, వాడు తాళ్ళు ఇచ్చినా, తవుడు ఇచ్చినా, తడిసిన ఇచ్చినా తీసుకోవాలి. అందరూ ఒక భాగం అయితే ఒడ్డేజానే ఒక భాగం. నేను రైతుల కష్టం నుంచి వచ్చినోడిని కాబట్టి నేను ఖచ్చితంగా ఆ కోణంలో నేను చూడాల్సిందే, తీసుకోవాల్సిందే. నేను ఏదో రొటేషన్లా నడుపుకొని పబ్లిక్లో గౌరవంగా బతకాలనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు పోతున్నా. దీనికి అనేక రకాల సోషల్ మీడియాలు ఇవాళ గంతైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవరు అరే నాయన 73 కోట్లు 60 కోట్లు ఒక 73 కోట్లు ఒకళ్ళు నిజంగా ఇదే ఉంటే సంబంధించినటువంటి అధికారులు కదా తప్పు చేసినట్టు. ఇంత తప్పు చేస్తుంటే వాళ్ళు ఎట్లా చేస్తారు? మరి వాళ్ళని గారు ప్రశ్నించాల్సింది నన్ను కాదు కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వడ్లేసి నేను టైంకి చేయకపోతే వాళ్ళు ముక్కు పిండి వసూలు చేసుకోవాలి కదా, లేకుంటే ఒక సీజన్ వడ్లు లేకుండా ఆపాలి కదా. అసలు తప్పు చేసిన దొంగల్ని పక్కకు పెట్టి నన్ను పట్టుకొని రాజకీయ దురుద్దేశంతో ఎవడో చేసిన కుట్రలకు ఇన్ని కోట్లట అన్ని కోట్లట ఈ తప్పుడు వార్తలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. నేను అందరిలాంటి మిల్లర్ని కాదు, అందరిలాంటి అసలు మిల్లర్ల వ్యవస్థ భ్రష్టు పట్టించేది ప్రభుత్వం అన్న. ఎందుకంటే నీకు కనీసం క్యాల్కులేషన్ లేకుండా ఇప్పటివరకు ఎన్నోసార్లు అప్పీల్ చేసినావు, ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చినావు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఒకసారి బురదలు దిగిన తర్వాత ఇది దిక్కునేసరికి ఇది దిగుతుంది, ఇది దిగుతుంది. మిల్లర్ల పరిస్థితి అట్లుంది. ఇవాళ జానైన్ టచ్ చేసిన తర్వాత మిల్లర్లు అందరూ హ్యాపీగా ఉండరన్నా. బరాబర్ జానాయ్ దీని మీద పోరాటం చేస్తాడనేటటువంటి ధైర్యం కూడా మా మిల్లర్లకు వచ్చింది. నేను 100% చేయాలి. మా జాతుల పక్షాన కొట్లాడటం కాదు, మా మిల్లర్ల పక్షాన కూడా కొట్లాడతా. మేము మిల్లర్లను సహకరించకుంటే ఈ ప్రభుత్వాలు నిలబడతాయన్నా? ఇలా ఒడ్లు రాగానే చివరి గింజ కొంటాను ఎవరికి వాడు ప్రశ్న మాట. మీరు జెన్యూన్ మిల్లర్ల పట్ల కొట్లాడండి, అక్రమ మిల్లర్ల పట్ల కూడా పోరాటం చేయండి. అసలు అక్రమ మిల్లర్ నేను దొరికానా? వీళ్ళ కంట్రోల్ ఉన్న మిల్లులు అక్రమ మిల్లర్లు, వాటి మీద కూడా మీరు ఎక్స్పోజ్ చేయాలా? 100%. ఇప్పుడు నేను ఏమంటానంటే JP మిల్లు మీద పెట్టరు అన్న, మీరు దీని మీద మీరు మాట్లాడండి.
జేపీ మిల్లుకి ఎప్పటి నుంచి వడ్లిస్తారు. ఇస్తే ఒక సీజన్ ఇస్తే రెండో సీజన్ ఆ మిల్లు నడిచిందా లేదా చూసుకోవాలి కదా. అదే అధికారుల తప్పు ఉన్నదా? నేను ఏమంటారు అక్కడ ఇమీడియట్ గా దానికి బాధ్యులైనటువంటి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటారు ఈ ప్రభుత్వం. దాని వెనకాల లీడర్ ఉన్నాడా? 100%. మిల్లు వెనక లీడర్ కాదు, మిల్లు ఆఫీసర్లు ఉంటారు. ఆఫీసర్ల ఈ డిపార్ట్మెంట్ లో బాగుపడేది ఎవరా అంటే ఆఫీసర్లు, వాళ్ళని నడిపిస్తున్నటువంటి పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి రాజకీయ నాయకులు. ఏ మిల్లర్ బాగుపడలే, ఏ రైతు బాగుపడలే. మళ్ళీ కలుద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. నేను ఒక్కసారి సూర్యాపేట ప్రజలకు ఒక మాట చెప్తా. చెప్పండి. దయచేసి సూర్యాపేట నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బరాబర్ ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలకు అధికారం రావాలనేటటువంటి ఆకాంక్షతో ముందుకు పోతున్నటువంటి నాపై వస్తున్నటువంటి ఆరోపణలకు నేను బహిరంగంగా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మీరెవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మా జానయ్య నిజంగా నేను చెప్తున్నా, ఎక్కడ కూడా పొరపాటు లేదు. ఈ మిల్లర్ల వ్యవస్థ, ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇవాళ మనం టచ్ చేసిన తర్వాత ప్రక్షాళన చేయబడుతుంది. ఎందుకంటే ఇంత ప్రాంప్ట్గా రైతుల పక్షాన పనిచేసినటువంటి నన్ను రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ స్వార్థంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు నాతో తట్టుకోలేక పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి వర్గాలతోని చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రలో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం కూడా పొరపాటు లేదు. ఇది బరాబర్ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి అన్నీ తెలుసు. వారు మౌనం వీడాలి. అక్కడ జరిగినట్టు మీ అధికారులందరూ రిక్వెస్ట్ చేస్తే అనేక సందర్భాల్లో రైతుల ఓట్లు తీసుకొచ్చుకొని తడిసిన లోపడేసుకొని ప్రాంప్ట్గా బియ్యం పెట్టినటువంటి వజ్రా గ్రూప్ ఆఫ్ మీద ఇంత పెద్ద ఆరోపణ వచ్చినాక కూడా మీ పదవులు కాపాడుకోవడం కోసం, మీరు అధికారుల కాడ మెప్పుగా ఉండటం కోసం మీరు మౌనంగా ఉంటే భవిష్యత్తులో అది మీకే నష్టాన్ని చేకూరుస్తుంది అనేటటువంటి విషయాన్ని గౌరవ కలెక్టర్ గారితో పాటు సివిల్ సప్లై అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ దీని మీద బహిరంగ విచారణకు సిద్ధంగా ఉన్నా. మా వర్గాలందరికీ చెప్తా ఉన్నా, ఈ సమంతా కూడా వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో పొరపాటు లేదు. ఉన్న పొరపాట్లన్నీ కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రూల్స్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు అవసరాలకు అనుగుణంగా మిల్లర్ల మీద ఒత్తిడి చేస్తున్నటువంటి పొరపాట్లు తప్ప ప్రత్యేకంగా మేము చేసినటువంటి పొరపాటు లేదు. వీళ్ళు అధికారులను అడ్డం పెట్టుకొని కొన్ని మిల్లుల్ని ఎలాంటి రూపం లేకపోయినా ఆ మిల్లుల పేరు మీద ఒడ్లు డ్రా చేసి వాళ్ళ వైపు ఇది రాకుండా ఉండటం కోసం న్యాయంగా నడిపించుకొని ఆ వృత్తి మీద ఆధారపడి చేస్తున్నటువంటి వాళ్ళ మీద రాజకీయ కుట్రలతో చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యగా మీరందరూ కూడా ఇవాళ కాకపోతే 2 రోజుల ఇవాళ పారిపోయాల్సినటువంటి అవసరం లేదు. తప్పుడు కేసులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వ అధికారులకు మరి న్యాయస్థానం ద్వారా నేను రిలీఫ్ తీసుకున్న తర్వాత వచ్చి బహిరంగంగా వాళ్ళని చర్చకు సిద్ధం అనేటటువంటి సవాళ్ళు ఇప్పుడు తెలియజేస్తాను. మీరు చూడండి, నిజంగా నేను నా మీద ఎలాంటి దురుద్దేశం లేకపోతే నా మిల్లుల మీద పెట్టే కేసుల మీద నేను కోర్టుకు పోయి ఇవాళ రిలీఫ్ తీసుకొచ్చుకున్నా. వెంటనే తప్పుడు కేసు ఇంకోటి మోపిరు అంటే మీరు ప్రజలు కూడా గమనించాల్సినటువంటి సందర్భం ఇది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గానికి వాళ్ళే శిక్షణ అనుభవించే సమయం వస్తుంది. అప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ జానయ్య యాదవ్ గారు. ఇది వట్టే జానయ్య యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం, బహిరంగ విచారణకి నేను సిద్ధం అంటున్నాడు. ఆ షార్ట్ ఫాల్ లేదు, ఖచ్చితంగా నేను అక్కడ ప్రూవ్ చేయగలను అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ చేయాలి. ఈ మిల్లర్లు వాళ్ళ వెనకాల ఉన్న అధికార పార్టీ, గత ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకుల యొక్క మిల్లులు కూడా చాలా ఉన్నాయి. అన్ని అక్రమాలని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వాళ్ళు అని కాదు. సో ఆయన నేనే తప్పు చేయలేదని చెప్తున్నారు. డైరెక్ట్గా మీరు అవసరమైతే ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయండి మీడియా ముందుకు వచ్చి. సో తనని కూడా అక్కడ డిబేట్లో కూర్చోబెట్టండి. బెయిల్ వచ్చిన ఇది ఖచ్చితంగా చేయాలి. సో ప్రస్తుతానికైతే ఆయనకి ఒక కేసులో అయితే బెయిల్ వచ్చింది. బెయిల్ అంటే నాట్ ఆర్డర్, అంటే అరెస్ట్ చేయొద్దు, 27వ తేదీ ఆగస్టు వరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దు అని ఒక ఆర్డర్ వచ్చింది. ఇమీడియట్గా ఇంకొక ఎఫ్ఐఆర్ నమోదు చేసిరట. దానిలో కూడా వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు. సో బేసిక్గా మరి చాలా మందికి డౌట్ వస్తుంది, మరి ఒకవేళ ఏ తప్పు చేయకపోతే బయటికి రావచ్చు కదా అని అంటారు. కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈక్వేషన్ అట్లా లేదు. ఇప్పుడు మా మీద కూడా గతంలో నమోదైన కేసుల్లో మేము కూడా ఇప్పుడు అరెస్ట్ అయితే ఏమవుతుంది, అరెస్ట్ అయిన తర్వాత లోపల తీసుకెళ్ళి వేస్తారు. లోపల తీసుకెళ్ళి మనం లోపల ఉండే లోపు బయట అంతా విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తారు. సో మనం బయటకు వచ్చి ఆ ఎఫ్ఐఆర్ మీద మళ్ళీ అప్పుడు కొట్లాడుకోవాలి. మనం నేను తప్పు చేయలేదు, ఇది ప్రూవ్ అయ్యేసరికి ఇక సంవత్సరాలు అవుతుంది. సో కాబట్టి ముందుగానే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారు. ఇది న్యాచురల్గా జరిగేది. సో ఒకవేళ ఈయన బయట ఉన్నాడు అనుకోండి, ఇమీడియట్గా ఒక 10 కేసులు పెడతారు, లోపలేస్తారు. సో వాళ్ళ ఆ సాటిస్ఫాక్షన్ అనమాట అది. సో వాళ్ళ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ఒక భయంకరమైన కుట్ర. ఏదేమైనా జానయ్య అయినా ఇంకెవరైనా తప్పు చేస్తే ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ చేసి విచారణకు ఆదేశించండి. విచారణ చేసి తప్పు చేసి దోషులుగా తేల్చండి. సో ఆయన నేనే తప్పు చేయలేదని అంటున్నాడు. మీరు కూడా బహిరంగ విచారణకి సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. ఆయన నేను రెడీ అంటున్నాడు. సో ఖచ్చితంగా సూర్యాపేట కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం.
చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.